ఇంటర్ బోర్డు తీరుపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. విద్యార్థులతో పాటు కాంగ్రెస్ నేతలు ఇవాళ బోర్డు దగ్గర మెరుపు ధర్నా చేశారు. బోర్డు అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఓఎంఆర్ షీట్లో ఎగ్జామినర్స్ తప్పులు చేశారన్న బోర్డు కార్యదర్శి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు దగ్గర ఇవాళ కూడా ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. అధికారుల తీరును నిరసిస్తూ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు ఏబీవీపీ కార్యకర్తలు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. గందరగోళానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు ఇంటర్ విద్యార్థులు తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. స్టూడెంట్స్ ఆందోళనతో నాంపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో ఇంటర్ బోర్డు ఆఫీసులోకి వెళ్లకుండా విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. ఆ తర్వాత వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేశారు. సెకండ్ ఇయర్ అండి, మా అన్నిట్లలో 90 అబవ్ వచ్చేదండి. మ్యాథ్స్ బిలో మాత్రం 12 వేసారండి. మాకు అదే బాధాకరంగా ఉంది. ఫెయిల్ అనేది తెలియదు మా పాపకు, అసలు ఫెయిల్ అనే మాటనే తెలియదు మా పాపకు. అట్లాంటి దాన్ని ఇవాళ ఫెయిల్ చేసేసరికి మా పాప తట్టుకోలేకపోతుంది. మా పాపని కంటికి రెప్పలా మేము చూసుకోవాల్సి వస్తుంది ఇంట్లో ప్రతి క్షణం. మేము టోటల్ ఎడ్యుకేషన్ దానికంటే సాగులోడు మేలు మేడం. నేను బూతులు వాడుతున్నా, తప్పుగా అనుకోకు. ఐఎమ్ సారీ. కడుపు మంది ఏడుస్తున్నా మేడం. నాకు ఎప్పుడు ఇంత ఆక్రోశం రాలేదు. పాపం మంచిగా చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో ఆశ. నిన్న ఒక అమ్మాయి 7వ అంతస్తు పని దుక్కి చచ్చిపోయింది మేడం. బర్త్డే చేసుకుని అది కూడా పాపం ఆడపిల్ల, అది కూడా అన్యాయం కాదా మేడం? మరోవైపు బోర్డు దగ్గర మెరుపు ధర్నాకు దిగారు కాంగ్రెస్ నేతలు. విద్యార్థుల భవిష్యత్తుతో బోర్డు అధికారులు ఆడుకుంటున్నారని విమర్శించారు. నిరసనలో పాల్గొన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ 100 లక్షల మంది, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైంది. ఒకరొకరికి 0 మార్కులు వేసి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నారు. ఇవాళ రీవాల్యుయేషన్ మీద వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవాళ 1000 రూపాయలు కట్టాయి. 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ పేపర్లు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? రెండవది, ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్షిస్తలేరు? ఇన్ని వేల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు గందరగోళంలో ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో చర్చించలేదు? బోర్డు తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్ కు వేర్వేరుగా లేఖ రాశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. బోర్డు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థకు కరెక్షన్ బాధ్యతలు అప్పజెప్పడంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మానవత్వం లేకుండా కేవలం ఒక కమిటీ వేసి కాలయాపన చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప సత్వరమైనటువంటి ఒక రిలీఫ్, ఇమీడియట్ రిలీఫ్ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు. సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకొని సరిదిద్దుకోవాల్సిన ఒక ప్రయత్నం చేయకుండా విద్యార్థుల మీద మళ్ళీ రివాల్యుయేషన్ కోసము, రీకౌంటింగ్ కోసం వాళ్లను ఫీజులు కట్టమనడం ఎంతవరకు న్యాయము అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తూనే ముఖ్యమంత్రి గారు మానవతా దృక్కోణంతో ఇమీడియట్గా ఏమాత్రం కూడా ఫీజు భారం విద్యార్థుల మీద పడకుండా రీకౌంటింగ్, రీఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించాలా అని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో వివరణ ఇచ్చారు బోర్డు కార్యదర్శి అశోక్. ఓఎంఆర్ షీట్ లో ఎగ్జామినర్స్ తప్పులు చేశారని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన తప్పులను సరిచేస్తామన్నారు. ఎగ్జామినర్స్ కు మెమోలు ఇచ్చామన్న ఆయన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 9 బబుల్ చేయాలి, అమ్మాయికి 9 వస్తుంది, కానీ కింద 0 బబుల్ చేశారు. ఒక్కరు కాదు, ఒకరు ఎగ్జామినర్ ఉండాలి, ఒకరు స్క్రూటినైజర్ ఉండాలి. ఇద్దరు కూడా చూసుకోలేదు, అలాగే వచ్చింది. చాలా పెద్ద తప్పిదం, చిన్న తప్పిదం కాదు. వారి మీద ఆల్రెడీ వీ హావ్ కాల్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, ఛార్జ్ మెమో ఇస్తున్నాము. వారి మీద చర్య తీసుకుంటాం, పెనాల్టీ కూడా వేస్తాం. ఏ పేపర్ కూడా గల్లంతు కాదు. ఏ పేపర్ మీద అడిగినా మేము తీసి చూపించడానికి రెడీగా ఉన్నాము, పారదర్శకంగా ఉన్నాము. పోయే సమస్య లేదు. ఎలక్షన్ పద్ధతిలోనే ఈవీఎం స్టోరేజ్ లాగానే విద్యార్థుల మూల్యాంకనాల పత్రాలు, జవాబుపత్రాలు అందులో భద్రపరిచి ఉన్నాయి. మరోవైపు రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకునేందుకు విద్యార్థులకు ఈ నెల 25 వరకు టైం ఉంది. ఆన్లైన్ సెంటర్స్ లో ఇంటర్ బోర్డు సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన కనబడుతోంది. అయితే డేట్ పెంచే విషయం ఆలోచిస్తున్నామని చెప్పారు బోర్డు అధికారులు.
పిల్లలకు పరీక్షలు పెట్టే ఇంటర్ బోర్డు తాను మాత్రం పరీక్ష తప్పింది. అసలు ఇంటర్ బోర్డులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫలితాల విడుదలతో వరుస తప్పులతో విద్యార్థులను తల్లిదండ్రులను రోడ్డు మీదకి తెచ్చింది. ఈ వ్యవహారంతో బోర్డు పరువు కూడా బజారున పడింది. కొన్ని సబ్జెక్టులో మార్కులు ఇవ్వకపోవడం, వందలాది మందిని ఆబ్సెంట్గా చూపించడం, మెరిట్ స్టూడెంట్స్కు తక్కువ మార్కులు ఇవ్వడం లాంటివి వందలాదిగా వెలుగులోకి వస్తున్న 1-2 పొరపాట్లు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది బోర్డు. దీనికి తోడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలని బోర్డు అధికారులు నేతలు కూడా ఉచిత సలహాలు ఇవ్వడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బోర్డు చేసిన తప్పులకు మేమెందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. అధికారుల మధ్య విభేదాలతో తప్పులు జరిగాయని మంత్రి చెప్తుంటే ఎగ్జామినర్ పొరపాట్ల వల్ల జరిగాయని బోర్డు కార్యదర్శి అంటున్నారు. మరోవైపు తప్పును ఉపాధ్యాయ సంఘాలపైకి నెట్టేలా లీకులు ఇస్తారని సంఘాల నేతలు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పులు ఎక్కడ జరిగాయి, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోర్డు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనిపై మనతో మాట్లాడడానికి V6 స్టూడియోలో ఇంటర్ విద్యార్థి పేరెంట్ నరసింహరావు ఉన్నారు. అదేవిధంగా ABVP నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయ్యప్ప ఉన్నారు. వరంగల్ నుంచి TRS నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు డిస్కషన్లో పాల్గొంటారు. అదేవిధంగా ఇంటర్ విద్యా జేఏసీ నేత మత్సూన్ రెడ్డి గారు కూడా మరి కాసేపట్లో డిస్కషన్లో జాయిన్ అవుతారు. ముందుగా అయ్యప్ప గారు, ఏంటి అంటే ఒక విద్యార్థి సంఘ నేతగా ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? లాస్ట్ 3-4 డేస్గా ఎప్పుడైతే 18వ తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ చేశారో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కేవలం ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు, మిగతా వాళ్ళకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. విద్యార్థికి ఇంటర్మీడియట్ అనేది తన ఎదుగుదలలో, తన జీవితంలో ఒక హార్ట్ లాంటిది, గేట్వే ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్స్. విద్యార్థులు 10 లక్షల మంది విద్యార్థులు అంటే 10 లక్షలు అంటే సుమారుగా 40 లక్షల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ 40 లక్షల మంది అవుతారు. ఇంతమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సంవత్సరం మొత్తం కూడా 3,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మీద వ్యాపారం జరుగుతుంది, అన్ని ప్రైవేట్ కాలేజీలు కలిపి. 10 లక్షల మంది విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది, మేము అనుకున్నటువంటి మార్కులు రాలేదు. సంవత్సరం ఈ హైదరాబాద్ నగరంలోనే ఉదయము 4 గంటలకు లేచి రాత్రి 11-12 గంటల వరకు తమ తల్లిదండ్రులను కూడా సంవత్సరానికి ఒకసారి చూసి, అందరికీ దేశమంతా సెలవులు వచ్చినా కానీ మాకు సెలవులు అవసరం లేదు, మా తల్లిదండ్రులకు మేము బడన్ తగ్గించాలి. ఎందుకు బడన్ తగ్గించాలంటే మాకు మెడిసిన్లో ఫ్రీ సీట్ ఇస్తే మా తల్లిదండ్రులకు మేము కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. కానీ వాళ్ళు ఎగ్జామ్ పరీక్ష కష్టపడి పరీక్ష రాసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు, అమ్మా నేను ఎగ్జామ్ పరీక్ష మంచిగా రాశాను, రిజల్ట్ మంచిగా వస్తుందమ్మా, మీకు బడన్ తగ్గిస్తానమ్మా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ బోర్డు తమ తప్పిదాల వల్ల, తమ అలసత్వం కారణంగా, తమ నిర్లక్ష్యం కారణంగా, తమ లోపల ఉన్నటువంటి అంతర్గత వివాదాల కారణంగా అన్యాయంగా 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు తయారైంది. గతంలో ఇంటర్మీడియట్ బోర్డుకు ఒక పెద్ద చరిత్ర ఉన్నది, దానికి ఎక్సలెన్స్ అవార్డులు కూడా వచ్చినాయి. ఈ రోజే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత సంవత్సరమే దేశంలో 10 లక్షల మందికి ఎవరు కూడా ఎగ్జామినేషన్ నిర్వహించలేదు, వీళ్ళు నిర్వహించారు కాబట్టి వీళ్ళకి ఎక్సలెన్స్ అవార్డు కూడా ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఏం తప్పు ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా గ్లోబరీనా అని చెప్పి ఒక అనుభవం లేని సంస్థకి ఇవ్వడం కారణంగా ఈరోజు ఏదైనా ఒక సిస్టంలో ఒక యాంకర్ కావాలన్నా, ఒక విలేకర్ కావాలన్నా, ఒక అడ్వకేట్ కావాలన్నా ఒక పరిధులు అనేటివి మన రాజ్యాంగం లోబడి కొన్ని రాశారు. గ్లోబరీనా సంస్థ కూడా ఏ సంస్థకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు IAS ఆఫీసర్స్ అందరు కలిసి కూర్చొని కొంతమంది రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు 3 లక్షల మందికి ఏదైనా సంస్థ 3 లక్షల మందికి ఎగ్జామినేషన్ నిర్వహించి ఉండాలి, ఒకటో పాయింట్. రెండో పాయింట్ 5 రాష్ట్రాలలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఉండాలి, రెండో పాయింట్. మూడో పాయింట్ 5 రాష్ట్రాల్లో కూడా +2 ఎడ్యుకేషన్. మన దగ్గర ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, వేరే కొన్ని స్టేట్లో +2 ఎడ్యుకేషన్ ఉంటుంది, CBSE. ఆ ఎడ్యుకేషన్ లో ఎగ్జామ్ నిర్వహించి ఉండాలి 2 స్టేట్లకు సంబంధించి అని చెప్పి క్లియర్ గా బోర్డు అధికారులే రాసిరు, నామ్స్ రాశారు. ఆ నామ్స్ బ్రేక్ చేసింది ఎవరు? ఈరోజు ఈ యొక్క గ్లోబరీనా సంస్థకు రాజు గారికి కేటీఆర్ గారికి మధ్య సంబంధం ఉన్న కారణంగానే రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళకు కట్టబెట్టిన కారణంగానే ఈరోజు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని చెప్పి ABVP భావిస్తుంది. ఒకటో విషయం. రెండో విషయం, ఇంతకుముందు అశోక్ గారు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే
తప్పులు జరగలేదంటారు. మేమేమంటున్నాం, తప్పులు జరగనప్పుడు 0 మార్కులు వచ్చిన ఆమెకు 99 ఎట్లా వచ్చినాయి ఒకటి. ఈరోజు 930 మార్కులు వచ్చిన వాళ్ళు 2892 మంది ఫెయిల్ చేశారు. ఎక్కడైనా సరే చరిత్రలో 90% అబోవ్ మార్కులు వచ్చిన స్టూడెంట్ ఫెయిల్ అవుతారా? ఒక్కసారి మనం ఒకరు ఇద్దరంటే ఏమో ర్యాండమ్గా, కానీ ఒకరు ఇద్దరంటే ఏమో అని ఈరోజు 2892 మంది ఏ విధంగా ఫెయిల్ అవుతారు? ఈరోజు 900 మార్కులు వచ్చిన 125 మంది ఫెయిల్ అవుతారు. అంటే ఇది మొత్తం కూడా ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఈరోజు అధికారుల మీద నెట్టి ప్రభుత్వం పక్కకు ప్రయత్నం చేస్తుంది. ఒకటోది. రెండో విషయం ఏంటంటే ఈరోజు 18వ తారీఖు రిజల్ట్ ఇచ్చారు కదా, 18వ తారీఖు రిజల్ట్ ఇస్తే ఒక ఫేస్బుక్ లో ఒక రైతు పోస్టు పెడితే స్పందించినటువంటి ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్లకు వచ్చి మాకు న్యాయం చేయండి, మేము అన్యాయం అయిపోయినాం, మా జీవితాలు కాపాడండి, ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షలు అని చెప్పి మనం ఈజీగా అనుకుంటూ సమాజం. కానీ ఒక విషయం చెప్తున్నా, ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్య ఉందని మనం అనుకుంటాం. ఈరోజు దేశ భవిష్యత్తు ఈరోజు నాశనం అయిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? నిన్న శ్రీలంకలో జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో స్పందించిన ముఖ్యమంత్రి ఇంతమంది 23 మంది విద్యార్థులు తెలంగాణ బిడ్డలు, నీ బిడ్డలు, మేము కూడా నీ బిడ్డలమే కదా, మీ బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకుంటే నీవు ఎందుకు స్పందించలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఓకే, నరసింహరావు గారు, మీరు కూడా ఒక ఇంటర్ విద్యార్థి తండ్రి, ఏంది మీ స్టూడెంట్ విషయంలో, మీ కొడుకు విషయంలో ఏం జరిగింది? ముందుగా 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, మరియు మిగతా విద్యార్థులందరూ ధైర్యంతో ఉండాలని ఇక్కడ మీడియా, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, తల్లిదండ్రులు అందరూ మీకు అండగా ఉన్నారు. ప్రభుత్వం అండగా లేకపోయినా పర్వాలేదు, మేమందరం మీకు అండగా ఉన్నాము. మీరు ధైర్యంతో ఉండండి, మీరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తూ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు నా అబ్బాయి విషయంలోనే కాకుండా వేల లక్షల మంది విద్యార్థుల విషయాల్లో ఈ యొక్క మిస్టేక్ జరిగింది. మిత్రుడు చెప్పినట్టుగా నేను ఒకటే విషయాన్ని అడుగుతున్నాను. ఆల్రెడీ ఒక 15-20 రోజుల కింద మనకు మీడియాలో కానీ పేపర్లో కానీ ఒక రూమర్ వచ్చింది, పేపర్లు గల్లంత అయిపోయాయని చెప్పేసి. పేపర్లు గల్లంత మా దగ్గరే ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఒక పథకం ప్రకారమే ఈ యొక్క విషయాన్ని మసిపూసి మారడికాయ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఆంధ్రాలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆదరాబాదరాగా అక్కడెక్కడ వాళ్ళకి ఇదైపోయింది, మాకు ఎక్కడ ఇప్పుడు బ్యాక్ లాగా వస్తుందని చెప్పి రోజుకు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి లెక్చరర్కు 60 పేపర్లు ఇచ్చేసేసి ఆదరాబాదరాగా దిద్దిచ్చారన్నటువంటి అనుమానం మాలో ఉంది. ఇంకొకటి, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చేసి ఏం చేస్తుండే వాళ్ళు, పొద్దున 10 గంటలకు, 11 గంటలకు, లేకుండా మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ అయ్యేవి. ఈసారి ఏం చేశారు వాళ్ళు, 5 గంటలకు వాళ్ళు రిజల్ట్ని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే హాలిడే, నెక్స్ట్ డే సాటర్డే, ఉంటే ఉంటారో లేకుంటే లేదు, మళ్ళీ నెక్స్ట్ డే సండే. ఈ 4 రోజుల్లో ప్రజలు మర్చిపోతారు, విద్యార్థులు మర్చిపోతారు, మన తప్పులు బయటకు రావు అన్న పథకం ప్రకారమే ఇవన్నీ జరిగినట్టుగా మేము భావిస్తున్నాం తల్లిదండ్రులుగా. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నిందించట్లేదు, ఇంటర్ బోర్డు నిందించట్లేదు. మా తల్లిదండ్రుల తరపున, మా ఒక విద్యార్థుల తరపున మా కడుపు కాలి మేము మీడియా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి కలిగింది. ఎందుకంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు చూసారు, అశోక్ కుమార్ గారు మాట్లాడారు టీవీలో. నేను సాటర్డే నాడు అక్కడికి వెళ్ళాను, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మా అబ్బాయిని తీసుకొని. నేను అక్కడ అందరితో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడో మీరు మీడియాలో చూశారు. మేము ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని పర్సెంట్ అఫర్ చేశాము. కలిసాడా మీరు వెళ్తే? నేను ఎదురుగా ఆయనతో డిబేట్ చేశాను. ఆయన వచ్చి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అడిగాను, సార్ మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, మా ఒక్క అబ్బాయి పేపర్ ఇక్కడ తెప్పియండి, నీ రీవాల్యుయేషన్ అమౌంట్ ఏదో నేను ఇప్పుడు కడతాను, ఒక పేపర్ బయటకు తీసుకురండి, 0.4 మార్కులు వచ్చాయి కదా, ఎలా రీవాల్యుయేషన్ చేయాలో చూపించండి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు సాటిస్ఫాక్షన్ అవుతా అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి, దానికి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి, అలా ఎలా వెళ్తారని అన్నాడు. మళ్ళీ ఆనాడు చెప్పిన రూట్ సమాధానము ఇప్పటికి వచ్చేవరకు ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఇవాళ సాయంత్రం మాట్లాడే విషయాలు ఏంటి, తప్పులు జరిగాయన్నాడు. శనివారం నాడు ఏం చెప్పాడు, తప్పులే జరగలేదు, మీ పిల్లలే తప్పులు చేశారు, మీ పిల్లలే చచ్చిపోతున్నారు అన్నటువంటి
విషయాన్ని మనతో ఆయన షేర్ చేసుకున్నాడు. ఇంత దారుణమైనటువంటి విషయము నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు నేను కనివిని ఎరగనటువంటి పరిస్థితులు ఈసారి జరిగాయండి. ఏంటండి ఆ రూట్ సమాధానాలు? ఒక అధికారం బోర్డు ఆ కార్యదర్శి పదవిలో ఉండి ఆయన అలా సమాధానం చెప్తాడు. మంత్రి ఒక విషయం చెప్తారు. మంత్రి గారు కూడా దీనికి విద్యా సంస్థ శాఖ మంత్రి గారు ఎందుకు స్పందించలేదండి? 4 రోజుల తర్వాత ఆయన ఫోన్ 4వ రోజు నాడు స్పందించినా కూడా ఆయన ఏం స్పందించాడండి? ఒక బులెటిన్ రిలీజ్ చేశాడు. స్టేజ్ మీదకి వచ్చి ఒక విలేకరుల సమావేశం పెట్టి పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారండి, ధైర్యాన్ని ఇచ్చారండి. ఈ ప్రభుత్వం తరపున ఏమైనా చెప్పారండి? మీరు భయపడకండి, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మా ప్రభుత్వం ఉంది, మీకు హెల్ప్ చేస్తామని ఏదైనా మాట్లాడండి. మనతో పాటు అధికార పార్టీ విద్యార్థి సంఘ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, చూస్తున్నారు కదా పేరెంట్స్ ఆవేదన ఏ విధంగా ఉందో, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేరెంట్ అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక మంత్రి స్థాయి వ్యక్తులు లేకపోతే ఒకళ్ళు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవద్దు, లేకపోతే మేము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని రెక్టిఫై చేస్తాము అని ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు? ఇప్పటి వరకు కూడా అశోక్ ఇప్పుడు తప్పొప్పుకుంటారు. ఈ 3 రోజుల వరకు అసలు కేవలం 3 విద్యార్థులదే సమస్య అని చెప్పారు ఇప్పటివరకు. ఇప్పుడు ఎవరు ముందుకు రావాలంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. మా మంత్రి గారు ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యి 3 మేధావులతో టీఎస్ ఎండి గారితో ఆధ్వర్యంలో 2 హైదరాబాద్ బిట్స్ పిల్లల ప్రొఫెసర్, ఇంకో ఐటీలో నిష్ణాతున్న ఒక ప్రొఫెసర్తో 3తో కమిటీ వేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ రెస్పాండ్ కానట్టు ఎక్కడ లేదు. ఇవాళ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని బదలించే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాండి. ఇవాళ విద్యార్థులు, చిన్న ఏజ్ ఉన్న విద్యార్థులు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటిది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముందు నుంచే ఇవాళ కొన్ని పేపర్లు నిజాయితీగా రాస్తున్నాయి, కొన్ని పేపర్లు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని బదిలించడానికి ఒక కుట్రపూరితంగా మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా రాస్తున్నారు. పేపర్లు రకరకాల ప్రాపగండలతో ఇంటర్మీడియట్ బోర్డు అయినా ప్రకటించింది ఆ పేపర్ గల్లంతని చెప్పి రివాల్యుయేషన్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పుడైనా ప్రకటించిందా? ప్రకటించక ముందు మీకు మీరే కొన్ని ఛానళ్లు, కొన్ని పత్రికలు కావాలని చెప్పి ఇలా విద్యార్థులను విద్యార్థులకు ఇలా విద్యార్థుల లోపల మంచి రిజల్ట్ 100% రిజల్ట్ వచ్చింది. కార్పొరేట్ కళాశాలలు చాలా ప్రైవేట్ కళాశాలలు విమర్శిస్తే తల్లిదండ్రులు వచ్చారనే మాట మాట్లాడారు. అది ఎంతవరకు సమంజసం? ఇంటర్ బోర్డు ముందు కూర్చుంటే ఛానళ్లు తప్పుదోవ పట్టిస్తున్నాయి, పత్రికలు తప్పుదోవ పట్టిస్తున్నాయి, నిపుణులైన కమిటీ వేసి అంటున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. నిపుణులైన కమిటీలు బిట్స్ పిల్లల నుంచి వస్తారండి, జేఎన్టీయూలో లేరా అండి, ఉస్మానియా యూనివర్సిటీలో లేరా అండి, కాకతీయ యూనివర్సిటీలో లేరా అండి, ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొస్తారండి. అది ఒక ప్రభుత్వం మీద నెట్టు సరైన విధానం కాదు. ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఆడలేదు. ఇంటర్ బోర్డు సంగతి, ఇంటర్ బోర్డు వ్యవహారం మీద 3 రోజుల వరకు ఎందుకు స్పందించలేదు? 18th రిజల్ట్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? విద్యార్థులు ఆత్మహత్యలు వేసుకోకుండా ధైర్యాన్ని కల్పించాలి. ఎవరు కల్పించాలి? ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చి ఎవరైనా అప్పీల్ చేశారా? మీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ చేశారా? నేను ఒక విషయం చెప్తాను సార్, అపోహలు ఉంటే మీకు ఈ కమిటీ నిర్వహిస్తుంది. అపోహలు కాదు ఇవి, వాస్తవాలు మీ కళ్ళ ముందున్నాయి. అపోహలు కాదు. 1000 మంది మీ ఇంటర్మీడియట్ బోర్డు ముందు మెమోలు పట్టుకొని నిలబడి వాస్తవాలు చూపిస్తుంటే ఒక మంత్రి అంటాడు అనుమానాలుంటే నివృత్తి చేస్తామంటాడు. ఒక మంత్రి, ఒక బాధితమైన కేటీఆర్ గారు
ట్విట్టర్ లో ఏం పెట్టాడండి? అపోహలు ఉంటే ఈ కమిటీ నివృత్తి చేస్తున్నట్టాడు. అపోహలు అనుమానాలు లేవు, వాస్తవాలు మీ ముందున్నాయి. తల్లిదండ్రులుగా మేము చెప్తున్నాము, వేల మంది మీ ఇంటర్ బోర్డు ముందుకు వచ్చారు, మెమోలు పట్టుకొని చూపిస్తున్నారు సున్నాలని. మళ్ళీ అపోహలు అంటారేంటండి? ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు చర్చలో ఇంటర్ విద్యా జేఏసీ నేత మధుసూదన్ రెడ్డి మీరు మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లోనూ ఇంటర్ విద్యా వ్యవస్థ చూశారు, ఇక్కడ చూశారు. ఎన్నడూ జరగని పొరపాట్లు ఇవాళ ఎందుకు జరిగాయి? దీనికి కారణం ఎవరు? ఎందుకంటే మీరు ఇన్సైడ్ గతంలో కూడా జరిగినాయి. ఇంత పెద్ద వ్యవస్థలో లక్షల మందికి పేపర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం మిస్టేక్ మొత్తం 100% మొత్తం మిస్టేక్ జరిగిందని ప్రచారం చేయడం వల్ల ఏమైతుంది? చాలా మంది మిగతా విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు, ఎగ్జామ్ మంచిగా రాసిన విద్యార్థులు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చనిపోయే పరిస్థితి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఉండు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటేంటంటే ఇక్కడ కూర్చున్నది సమస్య పరిష్కారం కోసం, జరిగినటువంటి పరిణామాలను చర్చించడం కోసం. ఇక్కడ ప్రధానంగా జరిగింది ఇంటర్ బోర్డు కేంద్రంగా జరిగినటువంటి సమస్యల విషయం లోపల మనము స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అల్టిమేట్గా పేరెంట్సు తర్వాత స్టూడెంట్సు ఆందోళనలో ఉన్నారు. ఈ యొక్క ఆందోళనల పరిస్థితి అనేటటువంటిది అల్టిమేట్గా ఈరోజు ఎందుకు ఉత్పన్నమైంది అంటే అల్టిమేట్గా ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ చేసిందంటే దానికి ఖచ్చితంగా మార్కులు ఎన్ని వస్తాయో అన్ని వేసిండ్రు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరు కూడా ఇంటర్ బోర్డును శంకించడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా నేను శ్రీనివాస్ గారితో ఏకీభవించేది ఏంటంటే ఈరోజు ఇంటర్ బోర్డుకు వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా సమస్యలతో వచ్చిండ్రు లేదా తప్పు జరిగింది వచ్చిందని అనను. కానీ ఈ యొక్క తప్పులు అనేటటువంటిది ఒకసారి విశ్వాసం పోయిన తర్వాత అల్టిమేట్గా బాధ్యుడు ఎవడు? ఇంటర్ బోర్డు సెక్రటరీ. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఫస్ట్ రోజు ఏమన్నాడు? కేవలము 3 విద్యార్థులకు మాత్రమే ఇటువంటి సమస్య వచ్చింది, దాన్ని మేము రెక్టిఫై చేసినాము అన్నాడు. అదే రోజు గ్లోబరీనా సంస్థ ఏం ప్రకటించింది? 500 మంది విద్యార్థులు ఉండొచ్చు ఇటువంటిది అని ప్రకటించింది. 2 అయిపోయినాయి. తర్వాత మూడవది ఏంటి? ఒక విద్యార్థికి 99 మార్కులు రావాల్సినటువంటి విద్యార్థికి 0 మార్కులు వేశారు. సో 0 మార్కులు వేసినటువంటి తరుణంలో ఇదొకటి. రెండవది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటి అంటే అసలు ఏపీఏఎఫ్ అనేది ఇంటర్ బోర్డు చరిత్రలో ఈ వొకాబులరీ 30 సంవత్సరాలుగా నేను ఎప్పుడు వినలేదు, కనలేదు. కానీ అల్టిమేట్గా ఏపీఏఎఫ్ గురించి సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పిండు, అవన్నీ కూడా బోగస్. అంటే ఈ డోంట్ నో ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. నేను మీకు ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకు అంటే అక్కడ జరిగింది ఏంది? ఏపీ అంటే ఆబ్సెంట్ అండ్ ప్రజెంట్, ఆ మార్కులు కూడా వచ్చినాయి. ఏఎఫ్ అనేది ఏమంటున్నాడు? ఆబ్సెంట్ ఫెయిల్డ్ అంటున్నాడు. కానీ దట్ స్టూడెంట్ రిటర్న్ ఎగ్జామినేషన్, నేను నా దగ్గర డేటా ఉంది, ఆ పిల్లవాడు ఖచ్చితంగా పరీక్ష రాసిండు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆబ్సెంట్ అనేటటువంటిది పోస్ట్ చేయడం వల్ల విద్యార్థి నష్టపోయిండు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే దాదాపు ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చర్చకు వచ్చిన తరుణంలో ఒకటి 900 పైచిలుకు మార్కులు వచ్చి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు 11 మంది ఉన్నారు. అదేవిధంగా 750 పైచిలుకు వచ్చినటువంటి విద్యార్థులు 2000 మంది ఫెయిల్ అయ్యారు. సో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆందోళన అనేటటువంటిది సహజం. సో కానీ దీనికి పరిణామాలని కనుక మనం ప్రశ్నిస్తే ఇక్కడ ప్రభుత్వానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ లేదు. వెల్కమ్ బ్యాక్. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పిదాల గురించి మనం చర్చిస్తున్నాం. మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవాళ రేపు నిన్నటి నుంచి వస్తున్న లీకులు ఏంటంటే అటు జగదీష్ రెడ్డి మంత్రి నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాలే ఈ సిచ్యువేషన్ కారణం. అశోక్ అంటే గిట్టని అధికారులు, అశోక్ అంటే గిట్టని వాళ్ళు ఇదంతా చేయిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ మీద అలిగేషన్ చేస్తారు. మధుసూదన్ రెడ్డే ఈ పరిస్థితి కారణం, విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొడుతుంది మధుసూదన్ రెడ్డే అని అంటున్నారు. అల్టిమేట్గా ఈరోజు దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకటేంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి డేటా ప్రాసెసింగ్ అండ్ రిజల్ట్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ పెట్టారు. ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత గ్లోబరీనా అనే సంస్థకి ఇచ్చారు. అప్పటి వరకు కూడా మాకు తెలియదు.
కానీ మార్చి 2019లో అడ్మిషన్ల ప్రక్రియలో ఇబ్బంది తలెట్టడంతో మేము సెక్రటరీని కలిస్తే గ్లోబరీనా సంస్థను తప్పించి CGGకి ఇచ్చి అడ్మిషన్లు పూర్తి చేశారు. తర్వాత ఫీజులకు సంబంధించి వచ్చినప్పుడు అల్టిమేట్గా ఫీజు కలెక్షన్ అనేది గ్లోబరీనా చేస్తుంటే ఒకరు 300 మందికి విద్యార్థులకు ఫీజు కడితే 200 కట్టినట్టు ఈ విధంగా అనేక రకాలైనటువంటి కోకొల్లల మిస్టేక్స్ వచ్చాయి. గ్లోబరీనా లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్. సో కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మేము చెప్తే ఆయన గ్లోబరీనా గురించి మాట్లాడదలుచుకుంటే యూ డోంట్ కమ్ టు మీ అని చెప్పాడు. అశోక్ గారు. సరే మేము అనుకున్నాం సరే అని వీ రిప్రజెంటెడ్ టు ద గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు ఈ అశోక్ కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఒకటి ఎన్నికల వాతావరణం రావడం, రెగ్యులర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావడం, వీటన్నిటి పరిస్థితుల్లో తను ఏమనుకుంటే అది చేసేటటువంటి విధంగా ఒక వాతావరణం తయారు చేసుకొని అల్టిమేట్గా 10 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినా పర్వాలేదు, ప్రభుత్వం అప్రతిష్ట పాలైనా పర్వాలేదు, కానీ గ్లోబరీనాను పాస్ చేయాలనేటటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు. అయితే ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము స్పష్టంగా చెప్పాం, ఇంటర్ బోర్డు ఫలితాలకు కేవలం అశోక్ అనేటటువంటి వ్యక్తే బాధ్యుడు, మీకు ఎవ్వరికి బాధ్యత లేదని ప్రెస్ ముఖంగా అన్ని ప్రెస్ రిపోర్ట్ నా దగ్గర ప్రెస్ కటింగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే 3 రోజుల తర్వాత నా పైన ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ పైన నేను ఈరోజు అభియోగాన్ని మోస్తున్నటువంటి ఒక అధికారిగా మీ ముందు కూర్చున్నా. అల్టిమేట్గా ఈ పరిణామాలన్నీ చూస్తే అల్టిమేట్గా ఏమైందంటే వాడు గ్లోబరీనా అనే సంస్థ వాడు 3 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన అనుభవం వానికి లేదు. 3 లక్షలు కూడా ఏది వాడు చెప్పినటువంటి JNTU కాకినాడలో 3 సంస్థలతో కలిపి నిర్వహించినటువంటిది ఒకటి. రెండవది ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించాలా, పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ ప్రాసెస్ చేయాలి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలి, అది చేయలేదు. 6th 7th కండిషన్స్ కంప్లీట్ వైలేట్ చేశాడు. అయినా కూడా ఎట్లా చేశాడు? ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి కథ ఏంటంటే నేను చేయలేదు, ఇది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేసుకొని చేసిన అని అశోక్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ గ్లోబలీనాను వెనక్కి రావాల్సిన అవసరం అశోక్ ఏంటి, గ్లోబలీనాను వ్యతిరేకించాల్సిన అవసరం మీకేంటి? ఎగ్జాక్ట్లీ మా మంత్రి గారు కూడా అదే ప్రశ్న వేశాడు, దీంట్లో నీకు వాటాలు ఉన్నాయా, దాంట్లో నాకు వాటాలు ఉన్నాయా? నేను నిజంగా కూడా 100 సార్లు ఈ ప్రశ్న వేసుకున్నా. ఇన్ విచ్ కనెక్టెడ్ నా ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాలి, లేకుంటే పరీక్షల్లో నా ఉద్యోగులకు ఏదైనా జీతభత్యాలు పెంచాలంటే మాట్లాడాలి, కానీ గ్లోబరీనా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు అనేది రేపు సీనన్న మాట్లాడవచ్చు, లేకపోతే మీరు కూడా నాకు డైరెక్ట్ క్వశ్చన్ వేయవచ్చు. బట్ నాకున్న కన్సర్న్ అంతా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల 60,000 మంది ఉన్నటువంటి విద్యార్థులు 1 లక్ష మంది విద్యార్థులుగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వర్ధిల్లుతున్నాయి. 800 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. అటువంటి స్థితిలో ఇంటింటికి తిరిగి అడ్మిషన్ చేసి మేము అడ్మిషన్లు ఆన్లైన్ చేద్దామంటే కావటం లేకపోవడంతో మేము ఆయన అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అల్టిమేట్గా మార్చి చేశారు. ఫీజులో వచ్చినటువంటి లోపాలు ఈరోజు కూడా మీరు ఇప్పుడు ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ 15 లక్షల రూపాయలు వివిధ కళాశాలలు రెండవసారి చెల్లించినటువంటి ఫీజు ఇప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఉంది. మీరు స్విగ్గీకి ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేస్తే ఇంటికి పోయే లోపల మీ డబ్బులు మీకు క్రెడిట్ అవుతాయి, అది చేయలేదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే డేటా సరిగా లేదో విద్యార్థులకు హాల్ టికెట్లు సరిగా రాలేదు, హాల్ టికెట్ సరిగ్గా రాకపోవడంతో పెద్ద ఎత్తున మాన్యువల్గా OMR బార్కోడ్ షీట్స్ వాడాల్సి వచ్చింది. దాంతో ఫలితాలు అనేటటువంటి గందరగోళంలో పడ్డాయి. అదేవిధంగా వీడు నాకు తెలిసినంత వరకు ఒకవేళ మా ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఉన్నటువంటి క్లాసిక్ జిరాక్స్కి ఇచ్చినా ఇంతకంటే మంచిగా చేసేవాడు ఫలితాల విశ్లేషణ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా డార్క్లో పెట్టడం వల్ల ఇవన్నీ జరిగినాయి. అల్టిమేట్లీ ఒక్క రోజులో జరిగింది కాదు, 6 నెలలుగా జరుగుతుంది. మేము డిసెంబర్లోనే ఐఎమ్ ఆన్ రికార్డ్ నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్స్గా తర్వాత ఈరోజు చెప్పాల్సి వస్తుంది కాబట్టి అంతర్గత కుమ్ములాటలు ఇదంతా అన్నారు. ఇంటర్ బోర్డుకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు సంబంధించిన మొత్తం అధికారులు కూర్చొని ఈ పరిస్థితులన్నీ సమీక్షించి దాదాపు 30 అంశాలలో ఏవైతే చేయాలనో వీడు చేయలేకపోయిండు, వీనితో పరీక్షలు నిర్వహిస్తే మనం ఖచ్చితంగా గ్లోబరీనా సంస్థలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోలేము, 10 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అని చెప్పి ఫైల్లో రాశారు. నేనేమి ఊహాగానాలు చెప్తలేను, ఫైల్లో రాస్తే దాని మీద కనీసం సీన్ అని రాశాడు. నేనేమంటున్నా, నేను ఎందుకు అశోకం తప్పు పడుతున్నా అంటే సార్ మీరు గ్లోబరీనా కంపెనీకి టెండర్ ఇచ్చారు, కానీ గ్లోబరీనా పని చేయడం లోపల విఫలమైంది. మా అధికారులు చెప్తున్నట్టుగా 30 అంశాలలో చేయాల్సిన అంశాలు సరిగ్గా చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయమంటారు అని చెప్పి కనుక గవర్నమెంట్కు రాసి ఉంటే ఖచ్చితంగా అశోకం తప్పు పట్టే వాళ్ళం కాదు. కానీ దాని మీద సీన్ అని రాసి వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ గ్లోబరీనా. నేను ఒక్క సెంటెన్స్ మీకు మనవి చేస్తా, మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో మీరు చేసుకోండి. అయ్యా నేను మీకు చెప్తున్నా, అందరు ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని మన క్లాసులో ఒక మొద్దు అబ్బాయి జాయిన్ అయ్యాడు, వానికి ABCDలు ఏవీ రావు, A రాదు, B రాదు, 1 2 ఆల్ఫాబెట్స్ రావు, అయినంత మాత్రాన వాడిని తోసి బయటకు పడేస్తామా? పడేయం కదా.
కాబట్టి వాడిని కూర్చోబెట్టుకొని వాని ద్వారా మనం ఏదో చేయాలి. నేను ఏమంటున్నా అంటే వాడు ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ నేను మొద్దోన్ని అయితే నేను ఒక్కనే ఫెయిల్ అవుతా, మీ ముగ్గురు పాస్ అవుతారు, సీనన్న పాస్ అవుతాడు. కానీ అల్టిమేట్గా ఇక్కడ జరిగింది ఏంది, 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఒక సంస్థ గురించి సెక్రటరీ ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఈరోజు మాట్లాడతాడు, నేను చాలా బాధపడుతున్నా, నేను స్పష్టంగా ఐఎమ్ ఆన్ రికార్డ్ ప్లేసింగ్ త్రో V6 నంబర్ 1. ఈరోజు ఏమన్నాడు, 99 మార్కులు వేయాల్సింది 0 మార్కులు వేశారు, ఇది బోర్డు తప్పు కాదు, ఎగ్జామినర్ తప్పు అంటున్నాడు. నేనేమంటున్నా, రోజుకు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి ఎగ్జామినర్కు 40 పేపర్లు ఎందుకు ఇచ్చావు? 40 పేపర్లు ఇవ్వడానికి నీకు ఎవరి ఆదేశాలు ఉన్నాయి? సీఎం ఆదేశించిండా, పిఎం ఆదేశించిండా? ఎందుకు ఇచ్చావు? ఒకటి. రెండవది, అక్కడ స్పష్టంగా చెప్తున్నా, ఈజ్ టోటల్లీ మిస్లీడింగ్ ద కంట్రీ. ఈరోజు ఒక్కొక్క బండల్ లోపల 15 మంది విద్యార్థులు ఉంటారు. ఉదాహరణకు మనం 4 విద్యార్థులకు సంబంధించి నాకు 0 వేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముగ్గురికి మార్కులు వేసింది అనుకోండి, మనం 4 కలిపి టోటల్ చేయాలి. ఆ టోటల్ టాలీ కాకపోతే అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇది టోటల్ అబద్ధం. నేను అనేది ఏంటంటే 500 మంది గ్లోబరీనా వాడే స్వయంగా ఒప్పుకొని 500 తప్పులు నా వల్ల జరిగిందంటే ఇంతవరకు గ్లోబరీనా మీద నేను చర్య తీసుకుంటా అని అనని వ్యక్తి ఈరోజు నేను చీఫ్ సూపరింటెండెంట్ను, అక్కడ ఉన్నటువంటి ఎవడో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏది స్క్రూటినీ చేస్తే వాడిని సస్పెండ్ చేస్తా అంటే చూస్తూ కూరుకోవడానికి మధుసూదన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఏ ఒక్క ఉద్యోగి పైన, ఇంటర్ బోర్డు ఉద్యోగి కావచ్చు, ఇంటర్ బోర్డు అధికారి కావచ్చు, జూనియర్ లెక్చరర్ కావచ్చు, ఎవరిపైన ₹1 ఫైన్ వేసినా ఖచ్చితంగా అదే రోజు నుంచి ఆమరణ. ఎగ్జామినర్స్ తప్పు చేసినా ఎందుకు ఉపేక్షించాలి? వాళ్ళు ఇప్పుడు 0-0 అని బార్ కోడ్ చేశారు. ఉపేక్షించమని అంటలేను, సాధారణంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకు 30 పేపర్లు దిద్దితే ఖచ్చితంగా నేనేమో తప్పు చేస్తే గ్రావిటీ ఆఫ్ ద కేసు బట్టి, ఒక నిమిషం, గ్రావిటీ ఆఫ్ ద కేసును బట్టి 1000 నుంచి 10,000 రూపాయలకు ఫైన్ వేసిన సందర్భం ఉంది. ఆ 10,000 రూపాయలు కట్టినటువంటి సందర్భం ఉంది. దాన్ని మేము అపోజ్ చేయట్లేదు. కానీ ఈరోజు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి ఎగ్జామినర్కి 30 నుంచి 40, 50, 60 ఇచ్చి వరంగల్ కేంద్రంలో ఉదయం 6 గంటల క్యాంపు 1 గంటకు అయిపోతుంది. వాడు చేయలేక 2:30 వరకు వెయిట్ చేస్తాడు. 1 o'clock షిఫ్ట్ వాడు వచ్చి ఉంటాడు. రాత్రి 7:30, 8 వరకు స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్నాడు. ఒక విద్యార్థి, నేను అంటే ఆశ్చర్యపోయేటటువంటి సంఘటన. వెల్కమ్ బ్యాక్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు విన్నారు కదా మీరు మధుసూదన్ రెడ్డి గారు అడిగింది. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం లాస్ట్ 6 months నుంచే ఈ ఏదైతే కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని గురించి హెచ్చరిస్తూ వస్తున్నాం. అప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా రిపీటెడ్గా చెప్పినా సరే ఇది జరగలేదు. తర్వాత మీరు వాల్యుయేషన్ చేసిన వాళ్ళని బాధ్యులు చేయడం తగదు, ఎందుకంటే 30 పేపర్లు ఇవ్వాల్సిన చోట రోజుకు 60 పేపర్లు ఇచ్చారని ఆయన అంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 months నుంచే దీని మీద నేను ఫిర్యాదు చేస్తున్నట్టు. 6 months క్రితం ఏం జరగకముందు మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక మాట ఎందుకంటే గతంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం ఒక అసత్య ప్రచారాలతోనే ఒక విద్యార్థుల లోపల ఒక అయోమయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాన్ని గతం నుంచి మొదలుపెట్టారు. ఎగ్జామ్ కండక్ట్ చేయలేరు, ఆల్ టికెట్లు ఇష్యూ కావాలని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఆల్ టికెట్లు ఇష్యూ కాలేదా? ఆల్ టికెట్ ఇష్యూ అయిపోయినాక ఎగ్జామ్ కండక్ట్ చేయలేరని చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదా? ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దీన్ని వాల్యుయేషన్ చేయలేదని చెప్పి ఒక ప్రచారం చేశారు. వాల్యుయేషన్ పూర్తి చేయలేదా? వాల్యుయేషన్ చేసిన రిజల్ట్ ఇవ్వలేదని చెప్పి రిజల్ట్ ఇవ్వలేదా? ఇవాళ కావాలని చెప్పి ఒక విద్యార్థి అంటే ఒక సంస్థ పేరు మీద దాని వెనుక ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి మితవాలకుండా నాకు తెలియదు. కానీ ఇట్లా ఇంటర్మీడియట్ బోర్డు మీద ఒక అపవాదం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని సవరించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇవాళ ఇంటర్మీడియట్ నిజంగా ఏ ఒక్క విద్యార్థి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ రివాల్యుయేషన్ సిస్టమ్ ఇవాళ పెట్టడం జరిగింది. 600 రూపాయలు కడితే ఖచ్చితంగా పేపర్లే మొత్తం జిరాక్స్ పేపర్లు ఇచ్చే ఫెసిలిటీ ఉన్నది ఇక్కడ. నిజంగా ఏ ఒక్క విద్యార్థి అన్యాయం జరిగితే ఇవాళ సొసైటీలో మనం ఎవరి శ్రీనివాస్ యాదవ్ గారు రివాల్యుయేషన్ అంటున్నారు కరెక్టే, బట్ ఇంటర్ స్టూడెంట్ ఇప్పుడు ఎంసెట్ రాయాల్సి ఉంది, నిజంగా విద్యార్థులకు అప్పటి వరకు మానసిక ఆందోళన వాళ్ళు ఆత్మహత్య స్టార్ట్ చేసింది కాదు, చాలా సంవత్సరాలుగా రీకౌంటింగ్ రివాల్యుయేషన్ ఉన్నది. ఇప్పుడు వ్యవస్థలో ప్రిపరేషన్ బంద్ చేశారు. జేఈఈ మెయిన్స్ వేటు వేసినా ఇలాంటి చర్యలు తీసుకుని కూడా మధుసూదన్ రెడ్డి దీక్ష చేపడతారంటే నిజంగా తప్పు చేస్తే ఊరుకోవాలి చెప్పండి, అది కరెక్టా? వాల్యుయేషన్ లో ఒక ఇంటర్మీడియట్ ఒక ఉద్యోగానికి తప్పు చేస్తే వదిలేయాలా? ఒక సంస్థ అంటే గ్లోబల్ ఏరియా వాళ్ళు చేస్తేనే తప్పు, ఉద్యోగులు చేస్తే తప్పు కదా చెప్పండి.
సోదరుడు అది కాదు కదా ఉందని చెప్తున్నానండి. 18th నుంచి 25th వరకు రీవాల్యుయేషన్ అన్నారండి. నేను మీకు హెల్ప్ లైన్ నంబర్ నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు పని చేయట్లేదు, కనెక్ట్ కావట్లేదండి. అప్లోడ్ ఏదైతే ఉందో వెబ్సైట్ అప్లోడ్ కొట్టండి చూపిస్తాను. ఆన్లైన్ లో చూసుకోమని చెప్పినాం. అప్లోడ్ కాలేదు. ఒక్క నిమిషం సోదరు, ఒక్క నిమిషం. అప్లోడ్ చేసుకోమంటే అప్లోడ్ కాలేదు ఇంతవరకు. 25 వరకు మాత్రమే మనకి రీవాల్యుయేషన్ టైం ఉందండి. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది మీరు చేసే తప్పులు మీ అంతర్గత బోర్డులో తప్పిదానికి అప్లై చేసుకున్నంత మాత్రాన ఒక్క విషయం అండి, నేను ఒకటే విషయం అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నాను. మీరు ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టారు. ఏమని పెట్టారు? ఎగ్జామినేషన్కి విద్యార్థి 1 నిమిషం లేట్ వస్తే అలౌడ్ లేదు, తాళాలు వేసేస్తాము, ఎగ్జామ్ రాయనివ్వము. 2 నిమిషాలు లేట్ వస్తే ఎగ్జామ్ రాయనివ్వము. బోర్డు సిస్టమ్ కదండి. బోర్డు సిస్టమ్ అయితే నేను మా కొడుకుని తీసుకెళ్ళి అక్కడ వదిలేసినప్పుడు నేను ఒక 15 నిమిషాలు వెయిట్ చేసేవాడిని. 9:15 వరకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వెయిట్ చేసేవాడిని. కొంతమంది పిల్లలు అదేదో ట్రావెలింగ్ లో ప్రాబ్లం వచ్చేసో ఎక్కడో ప్రాబ్లం వచ్చి అది జరిగినప్పుడు మీరు వెళ్ళగొట్టేస్తే పిల్లలు ఏడ్చుకుంటూ పోతే ఇవాళ ఇంత పెద్ద తప్పిదం చేసిన ఇంటర్ బోర్డుకు ఎటువంటి శిక్ష ఇస్తారు? ఆ పిల్లలు నిమిషం లేట్ అయితే వెళ్ళగొట్టిన మీ ప్రభుత్వాలు బోర్డులో ఇంత పెద్ద తప్పిదానికి ఎవరికి శిక్ష చేయాలండి? ఎవరికి శిక్ష చేయాలి? నేను ఏమంటున్నానంటే నిజంగా పేపర్ విద్యార్థి రాసిన పేపర్లు కనుక తప్పిపోయి లేకుండా ఉంటే అది తప్పు. నేనేమంటారు, నిజంగా ఎవరైనా పేపర్ తప్పిపోయినట్టుంటే నిజంగా మార్కులు అన్ని సబ్జెక్టులలో 0 మార్కులు వస్తే 0 మార్కులు వచ్చినప్పుడు రివాల్యుయేషన్ కి అప్లై చేసుకుంటే ఆ పేపర్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు డిస్మిస్ చేయాలి. ఇప్పుడు రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చేంత వరకు స్టూడెంట్ పడే మానసిక ఆందోళన ఎవరు తీరుస్తారు? రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చేంత వరకు స్టూడెంట్ పడే మానసిక ఆందోళనను ఎవరు తీరుస్తారు? ఎందుకంటే టీనేజ్ స్టూడెంట్స్, వాళ్ళు మెచ్యూర్డ్ స్టూడెంట్స్ కూడా కాదు, ఇంటర్ వాళ్ళు 16-17 సంవత్సరాలు అప్పుడే టీనేజ్ లో ఉంటుంది. తోటి విద్యార్థుల ముందు వాళ్ళు తలెత్తుకోలేకపోతారు. ఇప్పుడు 16 మంది చనిపోయారంటే డిగ్రీలో ఫెయిల్ అయినారని ఎవరు చనిపోరు, ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు టీనేజ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. సో ఆ మానసిక ఆందోళన ఎవరు తీరుస్తారు? టీనేజ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ అంటే టీనేజ్ స్టూడెంట్స్ విద్యార్థులు కొంతమంది చనిపోయినట్టుగా ప్రచారం చేయడం కరెక్ట్. గతంలో కూడా చాలా సార్లు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినామని చెప్పి చాలా మంది విద్యార్థులు అలా పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ గత 10-15 సంవత్సరాలకే చూస్తే కూడా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్పి చనిపోయిన వాళ్ళు. అంత మాత్రాల మొత్తం బోర్డు తప్పిదాం చెప్పండి. మరి ఎవరు తప్పిదాం? ఎవరు తప్పిదాం? విద్యార్థి తప్పిదామా, తల్లిదండ్రుల తప్పిదామా? రాయలేకపోవచ్చు నిజంగా బోర్డు తప్పిదంతో చనిపోతే ఎవరు ఆందోళన చేయొద్దని కరెక్ట్ రాసి మార్కులు తక్కువ వేసి మార్కులు రివాల్యుయేషన్ తక్కువ మార్కులు వేస్తే ఆ తక్కువ మార్కులు వేయడం వల్ల విద్యార్థి చనిపోతే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. అట్లా జరిగితే దాని మీద మనం ఫైట్ చేద్దాం. దాని మీద ఫైట్ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని మీద మాట్లాడకుండా మొత్తం టోటల్ గా మంచిగా రాసిన విద్యార్థులు మంచిగా రాయాలని చెప్పి ప్రచారం చేయడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఆ ఆందోళనలో మనం భాగం కావద్దు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన స్థితిలో మనం తప్ప వాళ్ళకి అయోమయం గురించే ప్రయత్నం చేయొద్దు దయచేసి. ధైర్యం మీరు చెప్తున్నారా? ఇంతవరకు ఎవరన్నా ముందుకు వచ్చి మీరు ఎవరు మేము రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫీజు మాఫీ చేస్తాం, ఒకవేళ మీరు జెన్యున్ గా రీవాల్యుయేషన్ లో కనుక కరెక్ట్ గా మార్క్స్ పెరిగితే ఆ రీవాల్యుయేషన్ ఫీజు మాఫీ చేస్తాం, రీవాల్యుయేషన్ ఇమ్మీడియట్ గా చేస్తాం, స్టార్ట్ చేస్తాం. 2-3 నెలలకు ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటామని చెప్పారు. ఇంటర్ ఫలితాల వేళల్లో జరిగిన తప్పిదాలపై మనం చర్చిస్తున్నాం. మనతో పాటు ఒక పేరెంట్ ఫోన్ లైన్ లో ఉన్నారు, సుధాకర్ స్వామి గారు. సుధాకర్ స్వామి గారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మా బాబుకి ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన ఐఐటి జేఈ మెయిన్స్ లో 98% వచ్చిందండి. ఓకే. అయితే ఇప్పుడు రీసెంట్ గా కండక్ట్ అయిన ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అవటం జరిగింది. ఫెయిల్ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు? మ్యాథ్స్ 2B లో ఫెయిల్ అయ్యారండి. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ కి వీళ్ళు 12th క్లాస్ మార్క్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ కి వెయిటేజ్ ఇస్తారు. అదే విధంగా ఎంసెట్ వాటికి కూడా కొంత దీనికి వెయిటేజ్ ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు. మరి రీవాల్యుయేషన్ పెట్టుకున్నా ఎప్పటికి వస్తుందో అది తెలీదు. రెండు ఏంటంటే మనకి ఇప్పుడు కొంత సాంకేతిక లోపాలు ఉన్నాయన్న సంగతి ఈవెన్ బోర్డు వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఇప్పుడు మీరు 98% వచ్చి మ్యాథ్స్ 2Bలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 14 అండి. 14 మార్క్స్. మొత్తం టోటల్ ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? టోటల్ ఇంటర్మీడియట్ అంటే ఈ 14 పక్కన పెడితే కలిపి అంతే 14తో కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయి 1000కు? 1000కి మొత్తం అంటే ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు కొన్ని పేపర్స్ అవి మిస్ప్లేస్ అవటం వల్ల మనకి ఇప్పుడు ఎంత వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. బట్ ఓవరాల్ గా ఒక 600 వచ్చిందండి. మెమోలో ఎంత వచ్చాయి మార్క్స్? మెమోలో 600 మార్క్స్ అండి. ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ 98% వచ్చింది. బట్ 2Bలో మ్యాథ్స్ 2Bలో మాత్రం 14. మసోన్ రెడ్డి సార్, మీరు ఎంసెట్ ఐఐటి గురించి చెప్పారు. మీరు ఎంసెట్ ఫస్ట్ ఐఐటి రాశారా లేక సెకండ్ ఐఐటి రాశారా? జేఈ మెయిన్స్ సెకండ్ ఐఐటి రాశామండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఐఐటి మెయిన్స్ తో పాటు అడ్వాన్స్ కూడా రాశారు. అవునండి. ఒక్క నిమిషం. సో కాబట్టి అల్టిమేట్ గా విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏంటంటే ఒకటి ఫస్ట్ పిల్లవాడిని ఆందోళన చెందకుండా ఇది మీరు ఏదో కలుపుతారన్నారు. అల్టిమేట్గా ఐఐటిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ ఏంటంటే 75% అన్నా ఇంటర్మీడియట్లో ఉండాలి. లేదంటే ఒకవేళ టాప్ 20%లోనైనా ఆయన ఉండాలి ఐఐటి అడ్వాన్స్కి అయితే. కాకపోతే ఐఐటి మెయిన్స్కి ఈసారి మార్క్స్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ తీసేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ వస్తాయి. నేనేమంటున్నా అంటే సరే మీ యొక్క ఆందోళన అర్థమైంది, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా రివాల్యుయేషన్ అప్లై చేయండి, ప్రాసెస్ చేయండి. అల్టిమేట్గా సెక్రటరీని కూడా కలవండి. మీరు ఐఐటికి సంబంధించి ఇచ్చి ఇది ఫాస్ట్గా ప్రాసెస్ చేయమంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ఐఐటిని కోల్పోయేటటువంటి పరిస్థితి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు కానీ ఇంటి ఉండదు. ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎంసెట్లో కూడా మార్కులు ఇవి దీనిలో భాగంగా ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఎంసెట్లో కూడా మార్కులు ఇందులో ఒక భాగంగా ఉన్నాయి. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజల్ట్ జనరల్గా ఎన్ని రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రీవాల్యుయేషన్? లేదు, దట్స్ వై నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సమస్య క్రియేట్ అయింది, కానీ ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇంక్లూడింగ్ అయ్యప్పతో పాటు సమస్యను అందరికీ ఉంది ఆ పద్ధతుల్లో. అయితే ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా నాతో మాట్లాడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడి ఇప్పుడున్న క్రైసిస్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కొన్ని సూచనలు వారికి చెప్పడం జరిగింది. ఆ సూచనలన్నీ కూడా ఆలోచన చేసి అల్టిమేట్గా రివెరిఫికేషను రీకౌంటింగ్ అనేటటువంటిది ఇది ఒక ప్రహాసనంలో కొనసాగుతుంది. 26వ తారీఖు డేట్ ఇచ్చారు వెబ్సైట్లో. కొన్ని ఒక్క నిమిషం అదే 25 ఇచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ డేటును కొంచెం ఎక్స్టెండ్ చేసేటటువంటి విధంగా ఒక ఆలోచన. రెండో ఆలోచన ఏం చెప్పామంటే ఇంతకుముందు హైదరాబాద్లో రివెరిఫికేషన్ చేసి ఇదంతా తతంగం కొనసాగించి దాదాపు 15 రోజులు అంటే 14th లోపల ఇవ్వాలి ఫైనల్. అంటే 14th అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంది కాబట్టి. కానీ దాన్ని కాకుండా ఇమీడియట్గా ఫలితాలు ఇచ్చేటటువంటి విధంగా వారం రోజులు కాదు, ఈ రోజు రివాల్యుయేషన్ చేస్తే సాయంత్రానికి ఫలితాలు ప్రకటించారు. ఎట్లా ఇప్పుడు 99 0 వచ్చినానికి 99 వచ్చినాయి, రిజల్ట్ ఇచ్చేశారు. అట్లా విధంగా ఎవరైతే రిజల్ట్లో పాస్ అవుతారో ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇస్తే ఈ ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఇటువంటివి ఇంకా కూడా 2-3 రోజుల్లో రెక్టిఫై చేయాలి. ఇటువంటివే ఇంకా అనేకమైనటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఈరోజు ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు తీవ్ర ఆందోళనతున్నారు. ఈరోజు ఇంటర్ బోర్డు సెక్రటరీ దగ్గర మాట్లాడినటువంటి క్రమంలో అల్టిమేట్గా అటువంటి పరిస్థితుల్లో విద్యార్థి తల్లిదండ్రులను ఉద్దేశించి వాడు తప్పు చేసిండా లేకపోతే మన తప్పు జరిగిందా ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ బై ఎనీవేర్. కానీ నేనేమంటున్నా అంటే ఒక ఓపిక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎట్లయితే సమాధానాలు చెప్తున్నాడో అట్లా ఓపికగా సమాధానాలు చెప్పి వాళ్ళని శాంతించపరచాల్సినటువంటి బాధ్యత ఉంది. తోసేస్తున్నారు నేను ఒకటి చెప్తా, ఐ విల్ సపోర్ట్ ది యాక్షన్ టేకెన్ బై ద గవర్నమెంట్
వెన్ ఈజ్ అరెస్ట్ అయ్యప్ప ఈజ్ అరెస్టెడ్. అయ్యప్ప అరెస్ట్ నేను పూర్తిగా సమర్థిస్తున్నా. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి అది కాదు. ఈవెన్ అయ్యప్ప కూడా అదే కన్ఫెస్ అయ్యండి ఇంతకు ముందు. అంటే అయ్యప్ప మీరు విద్యార్థి సంఘాలు ఈ ఇష్యూని తీసుకొని రాజకీయం చేస్తున్నాయి అన్నది ప్రధానంగా ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయినా మిగతా వాళ్ళు చేస్తున్నాయని ఆరోపణ. దయచేసి ప్రాబ్లం గురించి ఆలోచించకుండా మీ మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తున్నారండి. దయచేసి శ్రీనివాస్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మదన్న గారిని శ్రీనివాస్ గారిని ఇద్దరు కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. బయట ప్రభుత్వం మా నోరు నొక్కుతుంది, న్యాయం చేయమని చెప్పి అడిగినందుకు మమ్మల్ని జైల్లో పాలు చేస్తుంది ప్రభుత్వం. కనీసం ఈయనన్నా జర మాట్లాడియండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటోది. రెండోది, మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కు గెల్లు శ్రీనన్న ఇచ్చిన స్టేట్మెంట్కు ఏం తేడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ప్రగతి భవన్ కింద పెరిగిన మొక్కలు కాబట్టి ఇద్దరు కూడా సేమ్ ఇప్పుడు తప్పు జరిగింది, అది వాళ్ళు అంగీకరించినా అంగీకరించకుండా మిస్టేక్ జరిగింది. మిస్టేక్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి, ఈసారి చాలా ఎక్కువగా జరిగాయి. దురదృష్టవశాత్తు 16 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు చేయాల్సిందేంటి? విద్యార్థులు నష్టపోకుండా మీరు ఏమైనా కాంక్రీట్ సజెషన్ ఇస్తారా? మేము ఏమంటున్నాం అంటే, ఈ ఇష్యూలో అపోహల, అంతర్గత కుమ్మలాటల, గ్లోబల్ మ్యాగ్నెటికా అంతా వేరే విషయం. అల్టిమేట్గా విద్యార్థులు న్యాయం కావాలి కాబట్టి 10 లక్షల మంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే రివాల్యుయేషన్ సంబంధించిన ఫీజును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఫ్రీగా ఎవరు కోరితే వాళ్ళకు రివాల్యుయేషన్ చేయాలి. ఒకటోది. రెండోది, దీనికి మొత్తం కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వెంబడే తొలగించాలి. మూడోది, దీనికి నైతిక ఇష్యూ జరిగిన 3 రోజుల వరకు సుమారుగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ 23 మంది విద్యార్థుల ప్రభుత్వ హత్యకు కారణమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు వెంబడే రాజీనామా చేయాలి. మూడోది. నాలుగో విషయం ఏంటంటే, ఈరోజు ట్విట్టర్లో స్పందించినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, దయచేసి నేను ఏమంటున్నా అంటే, మీరు ట్విట్టర్లో స్పందించకంటే ముందు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో ఒకసారి మీరు గ్రహిస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఏం తప్పు జరగలేదు, బోర్డు తప్పు చేయలేదని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తారు. నేను ఏమంటున్నా అంటే, 21,000 మంది విద్యార్థులకు ఏఎఫ్ ఏపీలు వచ్చిన విషయం వాస్తవమా కాదా? ఈరోజు 0 మార్కులు వచ్చిన విద్యార్థి 99 వచ్చిన విషయం వాస్తవమా కాదా? ఈరోజు లిఖిత అనే అమ్మాయి ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిన విషయం వాస్తవమా కాదా? ఈరోజు 900కు పైగా మార్కులు వచ్చి కూడా ఫెయిల్ చేసి మళ్ళీ పాస్ అయ్యారని చెప్పి చెప్పడం వాస్తవమా కదా? తప్పులని ఇప్పుడు తప్పని ఒప్పుకుంటే తప్పేముంది? ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వాన్ని నిందిస్తే మాకేం వచ్చేది లేదు. ప్రభుత్వం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలన్న ఆలోచన విద్యార్థి పరిషత్కు ఉంటుంది. మేము ఏమంటున్నాం అంటే, ఈరోజు ఆస్తులు లేకనో లేకపోతే ప్రాపర్టీస్ లేకనో డబ్బులు లేకనో విద్యార్థులు సూసైడ్ వైపు వెళ్తలేరు. వాళ్ళ ఆలోచన ఈరోజు సీఎం రమేష్ వారి మేనలుడు, ఆయనకు డబ్బులు లేకనా, ఆస్తులు లేకనా, అంతస్తులు లేకనా ఈరోజు ప్రిస్టేజ్ ఫీల్ అయినాడా? పేరెంట్స్, స్టూడెంట్స్ మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి బయట చెప్పుకోలేకపోతున్నారు. ఆ క్రైసిస్లో విద్యార్థులు సూసైడ్కు పోతురు. కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పటికైనా సరైన సొల్యూషన్ అందరం కలిసి వెతికి ఒకటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. విద్యాశాఖ మంత్రి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. విద్యార్థులకు న్యాయం చేస్తాము. ఫ్రీగా ₹1,00,00,000 అండి, ₹1,50,00,000 అయితే ఈరోజు 25,000 మంది చీఫ్ ఎగ్జామ్ తోటి చేపించారు. అసలు వాల్యుయేషన్ ఒక నిమిషం అన్న, ఇంటర్మీడియట్ బోర్డు పెట్టిన ఇబ్బంది ఏంటంటే 7 నిమిషాలకు ఒకటి కరెక్షన్ చేయాలని చెప్పి చెప్పింది. 7 నిమిషాలు, రోజు 30 పేపర్లు, మార్నింగ్ అవర్స్లో 15 పేపర్స్, మధ్యాహ్నం తర్వాత 15 పేపర్లు, 50 పేపర్లు ఎట్లా ఇస్తారండి? ఇది తప్పు కాదా? ఎవరు దాన్ని రూల్స్ బ్రేక్ చేసింది? ఎవరు అధికారం ఇచ్చారు? కాబట్టి అల్టిమేట్గా బోర్డు తప్పు చేసిన శిక్ష బోర్డు కడాలి. కానీ విద్యార్థులకు ఇప్పుడు ఇంతకుముందు ఒక పేరెంట్ మాట్లాడు, జాతీయ స్థాయిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వాల్యుయేషన్ లో 50 పేపర్లు ఇవ్వలేదు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం రోజు ఎన్ని పేపర్లు ప్రతిరోజు రావద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది ఆటవిక ఒక్క నిమిషం ఉంటు సీనన్న, ఒక విషయం చెప్తా నీకు. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే 30 పేపర్లకు మించి ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ ఇవ్వడానికి వీల్లేదు. అది నిబంధన. కానీ అల్టిమేట్ గా
ఒక్కొక్క జిల్లాలో 30 నుంచి 50 పేపర్ల వరకు ఇచ్చిన మాట 100% ఎన్ని రోజులు ఇచ్చారు? లాస్ట్ డేస్ లో ఇచ్చారా ప్రతిరోజు అదే తంతు. జనరల్ గా లాస్ట్ డే కొన్ని ఒక 5-6 పేపర్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ హియర్. ఎందుకంటే ఇంటర్ బోర్డ్ కి సంబంధించిన సీక్రెట్స్. యాక్చువల్ గా క్యాంపు రోజుకు 30 దిద్దితే 12, 13వ తారీఖు అయిపోవాలి. కానీ 3వ తారీఖు నుంచి లేదా 2వ తారీఖు నుంచే 12వ తారీఖు కూడా డబ్బులు ఇచ్చేసి 12వ తారీఖు వరకు వాడు క్యాంపులో ఉన్నట్టే డబ్బులు ఇచ్చేసి 2వ తారీఖే వానితోటి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం మనం చేస్తాను నీకు. హైదరాబాద్ నగరంలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ రోజుకు 30-40 ఇస్తుంటే దిద్దలేక ఏం చేయాలనో తెలియక బ్యాగులో పెట్టుకొని ఇంటికి తీసుకుపోయింది. ఇంట్లో పేపర్ తీసుకొద్దామని తీసుకుపోయిన తర్వాత అల్టిమేట్గా వెతికితే దొరకలేదు. తీసుకొస్తే మళ్ళీ పట్టుకుంటారేమని చెప్పి ఆమె ఏం చేయాలో తెలియకుంటే ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్టర్ భార్య ఆమె. అల్టిమేట్గా ఏమైంది, పేపర్లు పోయినాయని నాంపల్లిలో ఇప్పుడు కూడా కావాలంటే సీనియర్ను పోయి చూసుకోవాను, యాబిట్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్టిమేట్గా ఏంది ఆమె ప్రెషరు, నేను పేపర్ దిద్దలేకపోతున్నా కాబట్టి ఇంటికాడ తీసుకుపోయి దిద్దుతామని. అంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఏమంటున్నానంటే అల్టిమేట్ ప్రభుత్వాన్ని డార్క్లో పెట్టాడు. గ్లోబరీనా సంస్థ యొక్క గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు 2-3 డిమాండ్స్ అయ్యప్ప ప్రభుత్వం ముందు పెట్టారు. అవి కొంచెం రీజనబుల్ అనిపిస్తున్నాయి. ఒకటి రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ఫీజు మాఫీ చేయాలి, తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయాలి. ఈ 2 చేస్తే తప్పేంటి, తర్వాత ఈ మొత్తం తప్పిదాలకు కారకులైన వ్యక్తుల్ని వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. దీనిలో ప్రభుత్వానికి బేసిస్ ఏంటి ఈ 3 డిమాండ్స్లో? ఇప్పుడు రివాల్యుయేషన్ కోసం కనుక ఎలాంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మొత్తం ఇప్పటి వరకు అయితే ఎంతమంది అయితే విద్యార్థులు ఎగ్జామ్ రాశారో అంతమంది కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు అనవసరంగా వాళ్ళు రాసిన కాన్ఫిడెన్స్ ఉన్నా వాళ్ళు వచ్చిన మార్కులు మాకు ఫుల్ 900 మార్కులు వచ్చిన సంతోషపడే వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నేనేమో గతంలో కూడా గత సంవత్సరం కూడా దాదాపు 17,000 మంది కూడా రికౌంటింగ్ రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఇంత ఆందోళన జరుగుతున్నా కూడా ఇప్పటికీ కనీసం 10,000 మంది అప్లై చేసుకున్నారు. అంతకంటే ఎక్కువ అప్లై చేసుకోలేదు. అంటే ఇంకా ఇంకా బయట పాస్ అయిన వాళ్ళు వాళ్ళను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు రీవాల్యుయేషన్ వెరిఫికేషన్ ఫీజు పూర్తిగా మాఫీ చేయరు. ఓకే, ఒకటి చెప్పొచ్చు కదా, మీరు రీవాల్యుయేషన్ లో లేకపోతే రీకౌంటింగ్ లో గనక మార్కులు భరత్ గారు ఎవరైతే రివాల్యుయేషన్ ఫీజు కనుక ఎవరైనా కట్టిన విద్యార్థి కనుక నిజంగా వాల్యుయేషన్ చేయడంలో అధికారుల వైఫల్యం ఉంటే ఖచ్చితంగా తన ఫీజు తనకు రిటర్న్ ఇవ్వడంతో పాటు ఆ ఎవరైతే దాని బాధ్యులు ఉన్నారో రివాల్యుయేషన్ ఎవరైతే పేపర్ దిగిన వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే తప్పేసారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దాని మీద ఎలాంటి అనుమానాలు విద్యార్థి యొక్క మానసిక చర్య తీసుకోవాల్సింది కట్టుబడి ఉన్నాం. ఓకే మసన్ రెడ్డి గారు, ఇది ఆచరణలో పాసిబుల్? గెలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దాంతో నేను కూడా ఎక్కిపిస్తాను. అందరికి ఫ్రీ అంటే రివాల్యుయేషన్ మళ్ళీ 9 లక్షల మంది రావచ్చు. దట్స్ వై నేను ఏమేమంటున్నా అంటే ఒకటి 600 రూపాయలు అనేది ఫీజు కట్టడం కష్టం. సీనియర్లతో కూడా నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ ఫ్రీ అనగానే మనం ఏదో కంప్యూటర్ కొట్టచ్చు. కాబట్టి నేనేమంటున్నా రీకౌంటింగ్కు 100 రూపాయలు ఉంది, 50 రూపాయలు పెట్టండి. రివాల్యుయేషన్కు 600 ఉంది, ఓన్లీ 200 పెట్టండి. సో సీరియస్ ఉన్నవాడే అప్లై చేసుకుంటాడు. అల్టిమేట్గా నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే ఇవి చేసిన తర్వాత గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ 1 కండక్ట్ చేసాం, 2 కండక్ట్ చేసాం, సారు ఎంతమంది కూడా నాలాంటి వాళ్ళని కూడా అడిగితే వద్దు సార్ వద్దు అంటే కూడా క్యాన్సిల్ చేసి పడేసి ఈ సీరియస్ అబౌట్ స్టూడెంట్స్. ఎప్పుడైనా విద్యార్థులకు నష్టం జరిగిందంటే సీఎం గారు రియాక్ట్ అయినంతగా ఈ రాష్ట్రంలో ఎవరు రియాక్ట్ కాదు. ఇప్పుడు రియాక్ట్ అయింది. ఇప్పుడు రియాక్ట్ అయ్యింది గారు మాట్లాడితే ఎట్లుందంటే మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ కండక్ట్ చేయండి అన్నట్టు. అంటే అట్లా కాదు కదా. ఏ విద్యార్థుల పేపర్ కనుక మిస్ అయితే ఖచ్చితంగా మనం దాని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. విద్యార్థులు రాసిన పేపర్లు భద్రంగా ఉన్నాయి, ఎక్కడ మిస్ కాలేదు. ఎవరైనా కాకపోతే సంబంధిత అధికారుల మీద చర్యలు శ్రీనివాస్ యాదవ్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు.
శ్రీనివాస్ గారు తప్పు అర్థం చేసుకోండి, నేను పరీక్షలు రద్దు చేయమని పొరపాటు కూడా డిమాండ్ చేయలేదు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే రివాల్యుయేషన్ లో కొంచెం ఫీజు తగ్గిస్తే రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారని మీరు మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థమైంది దీని కూడా క్యాన్సిల్ అయితే కదా. రద్దు చేసే అవకాశం లేదు, రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. కాబట్టి ఒకటి, రెండవది ఏ విధంగా అయితే ఫీజు తగ్గించారో అదే విధంగా రోజుకు 30 దిద్దాల్సినటువంటి వ్యక్తి చేత 50 పేపర్లు 60 పేపర్లు కూడా దిద్దించారు. కాబట్టి మీరు ఫైన్లు విచక్షరాహితంగా వేస్తే రేపు వాల్యుయేషన్ కూడా ఎవడొచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఫైన్ అనేటటువంటిది ఏమవుతుంది, 5,000 రూపాయలు ఫైన్ వేయడంతో పాటు వాడిని డిబార్ చేస్తారు. 99 మార్కులు రావాల్సిన చోట 0-0 అని అక్కడ రాశారు, తప్పు చేశారు. ఎగ్జామినర్ తప్పు చేశారు, ఆ తర్వాత సూపరింటెండెంట్ దానిపైన ఉండే వ్యక్తి కూడా తప్పు చేశారు. ఇద్దరు తప్పు చేశారు. కానీ ఆయన చెప్పింది టోటల్ రాంగ్. నేను చెప్తున్నా ఎందుకు అంటే, ఒకవేళ అట్లా తప్పు చేసింది అనుకోండి, 15 మందికి కలిపి ఒక బండల్ ఉంటుంది. ఆ బండల్లో ఏముంటుంది, ఏకెన్ని బీకెన్ని 1 2 3 4 15 మెంబర్స్కి వేసి ఫైనల్గా టోటల్ చేస్తారు. టోటల్ అనేటటువంటిది కనుక కరెక్ట్ ఉంటే అల్టిమేట్గా ఒకవేళ ఇది 0-0 వేసినా ఆ బండల్లో ఉన్న ఏ మార్కులు కంప్యూటర్ తీసుకోదు. ఇది దాచిపెట్టే ప్రయత్నం చేస్తుండే అశోక్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ కంప్యూటర్ సంస్థల్ని తర్వాత ఇంకా ఇతరులను రక్షించే క్రమంలో అమాయకులైనటువంటి వాళ్ళని నేను ఏమంటున్నా, 500 తప్పులు జరిగినాయని గ్లోబల్ అయిన వాడే ఒప్పుకున్నాడు కదా. అదేవిధంగా 3 మార్కులు తప్పులు జరిగినాయని ఒప్పుకున్నాడు కదా. అదేవిధంగా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. 500 మంది విద్యార్థులు జెనెటిక్స్ ఎక్కువ ఉండకపోవచ్చనే ఉద్దేశంతో జెనెటిక్స్ అనేటటువంటిది ఒక ఎగ్జామ్ ఉంది. జెనెటిక్స్ అనేటటువంటి దాంట్లోపల ఏఎఫ్ ఏపీ అనేది ఇంటర్మీడియట్ బోర్డు భాష కానే కాదు. ఎందుకు వచ్చింది? ఏ అనేటటువంటిది మాత్రమే కనిపిస్తుంది. ఏఎఫ్ అనేటటువంటిది ఏపీ అనేటటువంటిది కేవలం గ్లోబరీనాకు సంబంధించిన భాష ఒకటి. రెండోది ఏంటంటే, ఈరోజు అల్టిమేట్గా ఇన్ని సంస్థలు ఉన్న తర్వాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు మీరు ఎట్లయితే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నారో, ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మీరు ఆత్మవిశ్వాసం కలిగించాలి. మీరు చెప్తారు కదా మేము 60 పేపర్లు దిద్దినాము, ఈరోజు మాకు ఒక్కరికి 60,000 70,000 ఫైన్ వేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? రేపు అల్టిమేట్ గా మేము కూడా చెప్పినాం. మీరు అప్పుడు పేపర్లు ఇచ్చినప్పుడే మీడియాకి వచ్చేది ఏమంటున్నా, మేము చెప్పాము వద్దు సార్ దిద్దడం తప్పు అని అంటే అల్టిమేట్ గా ఉన్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ నా మీద ఆరోపణ చేసిండు, పరీక్షలు జరగవన్నారు, వాల్యుయేషన్ జరగదన్నాడు. వాల్యుయేషన్ ఎట్లా జరిగింది, పరీక్షలు ఎట్లా జరిగినాయి అని నేను చెప్తున్నా. కన్క్లూడ్ చేస్తున్నా. తప్పు చేసింది ప్రభుత్వం, అధికారులు. శిక్ష విద్యార్థుల మీద చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రీవాల్యుయేషన్ సంబంధించి ఫ్రీగా తీసుకోవాల్సిందే. 9 లక్షల మంది కూడా తీసుకోవాల్సిందే. ఒకటోది ఆలస్యం, మ్యాన్ పవర్ చాలా మ్యాన్ పవర్ ఉందండి. టెక్నికల్ ఆంధ్ర నుంచి తెప్పించుకోండి, ఏమవుతుంది వేరే స్టేట్ లేరు ఎవరు కూడా. నేను ఏమంటున్నా, వాళ్ళు అనుకుంటే మనసుంటే మార్గాలు ఎన్నో. వాళ్ళకి మనసు తప్పు వాళ్ళు చేసినప్పుడు చేయాలి. ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం ఆలోచించాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులకు ఏబీవీపీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీ వెనకాల ఏబీవీపీ ఉంది, మీకు రావాల్సిన ఒక్క మార్కు కూడా తెచ్చే ప్రయత్నం ఏబీవీపీ చేస్తుంది, మీతో పాటు నడుస్తుంది. దాంతో పాటు బోర్డు ఈరోజు మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాం, బాధ్యులైన మంత్రి రాజీనామా చేయాలి, వారితో పాటు బోర్డు సెక్రటరీ కూడా తొలగించాలి, వారితో పాటు బోర్డు కూడా ఇంటర్మీడియట్ బోర్డు కూడా రక్షణలో కావాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. దయచేసి విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మీ వెనకాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1000 మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎగ్జామినేషన్ ప్రాసెస్ గురించి ఇప్పటిదాకా మాట్లాడారు మిత్రులు, కన్క్లూడ్ గురించి అడుగుతున్నాను సార్ నేను. ఇప్పుడు మీరు 25 తారీఖు నాడు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ అన్నారు, రీవెరిఫికేషన్ లాస్ట్ డేట్ అన్నారు. మే 3 నాడు ఎంసెట్ ఉంది, 3-4 ఎంసెట్ వస్తుంది, మళ్ళీ 14 నుంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంత డైలమాలో ఇంత డిప్రెషన్లో ఉన్న విద్యార్థులు ఇవన్నీ దాటుకుంటూ ఈ మా 25 నాడే వెరిఫికేషన్ అంటే ఎంతమంది అప్లై చేసుకోవడానికి స్తోమత ఉంటుంది డబ్బులు కట్టి, 25 నాడే ఎగ్జామ్ ఫీజు కట్టుకొని మళ్ళీ వారం రోజులు వెయిట్ చేసి మళ్ళీ 3 నాడు వాళ్ళు ఎంసెట్ రాసి మళ్ళీ 14 నాడు రాస్తే దీనికి లీడర్ ఇవ్వండి, దీనికి లీడర్ ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు, అయ్యప్ప గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మొత్తానికి ఇప్పుడు ఈ చర్చలో మనకు ఒక 2-3 మంచి సజెషన్స్ అయితే వచ్చాయి. ఒకటి, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫీజును తగ్గించాలి, సగానికి సగం కనీసం తగ్గించాల్సిన అవసరం ఉంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. సాధ్యమైనంత తొందరగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ను
ప్రకటిస్తే ఎవరైతే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారో, ఎందుకంటే వాళ్ళు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది, మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా రాయాలో వద్దో అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ సాధ్యమైనంత త్వరగా అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు V6.